గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తో సహా కట్నం డబ్బు ఇచ్చేస్తా, కోడలు తీసుకెళ్ళమని చెప్పారా? అవునమ్మా, శశిరేఖకి గవర్నమెంట్ నుంచి డబ్బు వచ్చింది. ఆ డబ్బు మనకి ఇస్తామని రమ్మన్నారు. అయితే నువ్వు వెంటనే బజార్కి వెళ్ళి అతి తక్కువ ఖరీదులో పట్టు చీర పట్టుకురా. అది పట్టుకు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. వెంటనే వెళ్ళరా. త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చే వేళ అయింది. రండి అక్కయ్య గారు, రండి. నమస్కారం రండి అల్లుడు గారు. కులాసానా? రా, బయ్ రా, రా. ఆ మోగుతున్న మేళాలు నీకోసమే. కూర్చోండి అక్కయ్య గారు. ఏర్పాట్లన్నీ ఘనంగానే చేశారు. ఏమైనా మీ మామగారు గొప్ప మనసురా అబ్బాయి. నమస్కారం అత్తయ్య గారు. రమ్మారా, కూర్చో. అయ్యో అయ్యో, ఇదేమిటి ఇలా చిక్కిపోయింది మా కోడల పిల్ల అన్నయ్య గారు? అత్తింటి మీద దిగులతో అలా అయిపోయిందేమోనమ్మా. చూడమ్మా, మా కోడల్ని మా ఇంటికి తీసుకెడుతున్నాము అని మీ ఊరందరికీ తెలియడం కోసం పెట్టించాను ఈ మేళం. ఎలా ఉంది? మోతగా ఉంది. ఏమిటి మేళమా? కాదు, మీ ఐడియాస్. దాని ఉందిలే అమ్మా. చూడండి అన్నయ్య గారు, ఇదిగో మమ్మల్ని కాఫీలు, టిఫిన్లు, భోజనాలను మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా వీలైనంత తొందరగా మమ్మల్ని పంపించాలి. ఎందుకంటే మా పురోహితుడు దుర్ముహూర్తానికి ముందుగా మా కోడలు మా ఇంట్లో కాలు పెట్టాలి అని చెప్పాడు. అందుకని అదే మీకు నేను చెప్పాలండి. శశి, నువ్వు వెళ్ళి ఆ డబ్బు తీసుకురామ్మా. నమస్కారం పిన్ని గారు, కులాసగా ఉన్నారా? కులాసే. త్వరగా రమ్మనమ్మా, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. త్వరగా. మనుషులు, ఆ కాల పద్ధతులు, ఆ దర్జాలే లేరురా అబ్బాయి. ఒకసారి లోపలికి రండి. ఏమిటమ్మా? రాత్రి బీరువాలో పెట్టిన డబ్బు కనిపించడం లేదు నాన్న. కనిపించడం లేదా? సరిగ్గా చూసావా? సరిగ్గా చూశాను. ఆ విధవ పని అయ్యి ఉంటుంది. అబ్బాయి నా ఓసారి వెళ్ళారా? ఇదేమిట్రా నాయనా, ఒక కళ్ళు లోపల పోతున్నా. మళ్ళీ డబ్బు గిబ్బు లేదంటారా? ఏంటి వీళ్ళమ్మ కడుపులు మాడా? అన్నయ్య, చిన్నప్పుడు నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేశావు. ప్రతి నెల నా జీతంలో డబ్బు దొంగతనం చేస్తున్నావు. ఇప్పుడు అక్క బ్రతుకుని దొంగతనం చేయద్దన్నయ్య. ఇచ్చేనయ్య, ప్లీజ్ అన్నయ్య. ఒరే, కావాలంటే నువ్వు కోరుకున్నట్టుగానే నేను చచ్చిపోతాను రా. నా చావుతో వచ్చే ఇన్సూరెన్స్ డబ్బు నువ్వే తీసుకుందుగానరా. దానికి అప్పుడు మాత్రం చెడగొట్టగరా. ఏమిటమ్మా, ఏమిటి గొడవ పడుతున్నారు? మళ్ళీ ఏమైనా జరిగిందా? క్షమించండి అత్తయ్య గారు, మరోసారి మా అక్కను కాపురానికి పంపించలేకపోతున్నాం. మా ఇంట్లో దొంగలు పడ్డారు, డబ్బు దోచుకున్నారని నేను చెప్పడం లేదు. అసలు డబ్బే లేదు, నేను తీసుకురాలేదు కదన్నయ్య. మరి మమ్మల్ని వెర్రివాళ్ళని చేయడానికి పిలిచారా? బుద్ధి లేక నువ్వు తీసుకొచ్చి దాన్ని అడుగుతావేరా? అమ్మా వాళ్ళకి డబ్బు వచ్చింది, రా అని సూట బుట్టిని వేసుకుని టయ్యి గీ బిగించేసుకుని నీడుచుకొచ్చావుగా. ఏది డబ్బు? అమ్మా దుర్గమ్మ గారు, అమ్మా దుర్గమ్మ గారు, ఆగండి. రాసాలేవయ్యా పెద్ద మనిషి. ఇదిగో వారం తిరిగేలోగా నా కొడుకు మళ్ళీ పెళ్లి చేస్తా. ఎక్కడికి రా బయలుదేరారు? ఇన్ని మాట్లాడిన తర్వాత ఈ ఇంట్లో ఇంకా ఉంటాం అనుకుంటున్నారా? అవునన్నా, మమ్మల్ని అనుమానించిన ఇంట్లో మేము ఎందుకుండాలి? పరపన్నా ఆగండి. ఆ పెట్టెలు సోదా చేసి అందులో డబ్బుందో లేదో చూసిన తర్వాతే మీరు ఇక్కడి నుంచి కదలాలి. నాన్న ఊరుకో నాన్న. ఎందుకు ఊరుకోవాలమ్మా? ఈ రోజున వీడి వల్ల మన పరువు గంగలో కలిసింది. తెరవరా పెట్టెదరు. వద్దు నాన్న, తెరవద్దు. ఈ పెట్టెలో డబ్బుంది. ఆ నిజం నీకు నాకు మనందరికీ తెలుసు. ఈ పెట్టె తెరిచి అందులో డబ్బు చూస్తే దొంగతనం చేసిన వాళ్ళ పరువు పోదు నాన్న, నీకుండా అయిపోతుంది. ఇన్నాళ్ళు నీ బిడ్డల్ని పెంచిన పెంపకం మీద నీకే అసహ్య వేసి చచ్చిపోతావు. వెళ్ళిపోయి నాన్న, వాళ్ళు వెళ్ళిపోయి. వెళ్ళరా. చెల్లెలు కాపురాన్ని చేతులారా కూల్చేసావు కదా. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టుకుని 2 చేతులా సంపాదించరా. పోరా పో. బిస్కెట్స్ ప్లీజ్. నో థ్యాంక్స్. ఇందులో కూడా ఉప్పు కారం ఎక్కువగానే ఉంటాయి. అక్కర్లేదు.
కాఫీ తాగి వస్తారా? నో. పోనీ కూల్ డ్రింక్? అక్కర్లేదు. కాసేపు అలా సరదాగా కూర్చొని మాట్లాడుకున్నారండి. సారీ, నాకు టైం లేదు. ఏమిటి కంగారుగా ఉన్నారు? ప్లీజ్ 1 minute. చక్రి దొరికిపోయాడా? చాణక్య, ఈ కేసు మీద మా నాన్నను కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నావేమో. ఐస్ ఫ్యాక్టరీ నా పేరునుంది. దాంతో మా నాన్నకేమీ సంబంధం లేదని చెప్తాను. బయట ఉన్న మా నాన్న నీ తాట ఊలిపిస్తాడు. నువ్వు నోరు ముయ్యకపోతే నీ నోటి తీట నేను వదిలిస్తాను. ఓ, రాణా ది గ్రేట్, సాక్ష్యాలకు దొరకని మనిషి, 73 కోట్లకు అధిపతి ఏమిటో ఇలా వచ్చారు. ఛాలెంజ్ నెరవేర్చుకున్నావుగా చాణక్య. చెప్పాను కదా, చాణక్య అన్నది నా పేరు, ఛాలెంజ్ చేయటం నా స్టైల్ అని. చీకట్లో మర్డర్ చేయడం తప్ప మానవత్వం తెలియని ఈ చేతులు చాచి అర్థిస్తున్నాను. పోలీసుల దాకా వెళ్ళక ముందే పరిష్కరించుకుందాం. నువ్వు ఎంత దీనంగా హీనంగా అడుక్కున్నా ఈ చాణక్య మారడు, అతని నిజాయితీ మారదు. నీ కొడుకును అప్రూవర్ గా మారిస్తే శిక్ష తగ్గుతుంది. ఎప్రూవర్ భిక్షాందేహి అని చేతులు చాచినంత మాత్రాన రావణాసురుడు చావలేదు చాణక్య. సీతను ఎత్తుకుపోయాడు.
పుత్ర భిక్షాం దేహి అని చాచిన ఈ చేతులు ఊరుకోవు. నీ పీక నొక్కాలనే చూస్తాయి. న్యాయం గొంతు, ధర్మం చేతులు, నీతికి ఊపిరి, ఇవి చాలా గట్టివి మిస్టర్ రాణా. వాటిని నొక్కేయాలన్నా విరిచేయాలన్నా అంత తేలిక కాదు. బీ కేర్ఫుల్. ఇదేమిటి? ప్రేమతో నీకిచ్చే కానుక. బాగుంది. నువ్వు చేసిన సాహసానికి మీ డిపార్ట్మెంట్ మెచ్చుకుని నీకు ఇదిస్తే నువ్వు నాకు కానుకగా ఇస్తున్నావా? ఆ స్మగ్లర్స్ నేను పట్టుకోవడానికి సహకరించింది నువ్వే కదా, కాబట్టి ఈ కానుకలో నీకు భాగం ఉంది. చూడు, ప్రేమ యాత్రలో మనసులు ఇచ్చిపుచ్చుకున్న మనం ఈ కానుకను కూడా పంచుకుందాం. ఇది మనిద్దరిదీను. నీ అరుపులు వింటుంటే థర్డ్ వరల్డ్ వార్ జరిగినట్టుంది. నీ ఫేస్ చూస్తుంటే 8th వండర్ జరిగినట్టుంది. ఇది వండర్ కాదు డాడీ, మీకు అవార్డ్, మన కుటుంబానికి రివార్డ్. వాట్ ఈస్ ఇట్ మై సన్? బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు మేజర్ గా నువ్వు చూపించిన ధైర్య సాహసాలను గుర్తించి ప్రభుత్వం నీకు పద్మశ్రీ బిరుదిచ్చింది డాడీ. అవునమ్మా. ఎస్, పద్మశ్రీ నాగార్జున్. కంగ్రాచులేషన్. వెరీ హ్యాపీ. మై డియర్ సన్, ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి సాధారణమైన సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించి మేజర్గానే జీవన యాత్ర ముగిసిపోతుందనుకుంటున్న ఈ సమయంలో ప్రభుత్వం నాకు ఈ గౌరవాన్ని ఇచ్చి, రియల్లీ ఇట్ ఇస్ ఎ వెరీ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. నాకెంత ఆనందంగా ఉందో. ఆనందంగా ఉందని అలా నిలబడతానంట. ఇంత శుభవార్త తెచ్చిన అబ్బాయి నోరు తీపి చేయకున్నాను. హలో 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 మై డియర్ ఫ్రెండ్, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్. నిజంగా ఈ రోజు నేను నీ స్నేహితులని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాను. పద్మశ్రీ నాగార్జున ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పుకుంటాను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరితో కూడాను. ఇప్పుడు మా అమ్మాయి సౌభాగ్యం కూడా తన శుభాకాంక్షలు చెప్పుకుంటుంది. అంకుల్, మీకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంలో అంకుల్, ఆరోగ్యం, అమ్మాయి సౌభాగ్యం ఆరోగ్యం మీరు కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. అబ్బే, అది అనారోగ్యం కాదయ్యా, అది దాని అలవాటుగా మారడం నా దౌర్భాగ్యం. ఏమండి, ఒకసారి రండి, లోపల రండి. ఏమిటా? స్వీట్స్ అందరికి ఎలా ఆరోగ్యం? అబ్బాయి చేతిలో టెలిగ్రామ్ ఇంకా ఎలాగే ఉంది? ఈ విషయం అప్పుడే నీకు ఎలా తెలిసింది? వస్తూ దారిలో నేనే చెప్పాను డాడీ. ఇకపోతే నేను వస్తూ దారిలో మన మిత్రులందరికీ చెప్పుకుంటూ వచ్చాను. అంతేకాదు, రేపు సాయంత్రం ఆంధ్ర క్లబ్ లో నీకు సన్మానం చేయాలని తీర్మానం కూడా చేశాను. ఒరే, ఇలాంటి విషయాలంటే నాకు డెడ్ అగైనెస్ట్ అని నీకు తెలుసుగా. ఒరే, అలా అంటే ఎలారా? నా చిరకాల మిత్రుడికి పద్మశ్రీ వచ్చిన శుభ సమయంలో కాస్త సంతోషాన్ని తెలియపరచుకోవడానికి కూడా ఒప్పుకోకపోతే ఎలారా? ఒరే, కనీసం గట్టు కుదిరికైనా ఒప్పుకోరా, లేకపోతే ఆరోగ్య అనారోగ్యం పాలైపోతాడు. వాట్ యు సే మై సన్? ప్రొసీడ్ డాడీ. ఓకే ఓకే ఓకే. ఏమండి, మీరు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు ఈ మిలిటరీ యూనిఫామ్ లోనే ఉండాలని కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అలా ఆరోగ్యంగా పార్టీకి వెళ్ళొస్తాను మై డియర్ ఓల్డ్ బాయ్. అలాగే వెళ్ళండి యంగ్ మేజర్ గారు. ఆ మాట అనేసరికి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి. పార్టీకి ఆలస్యం అయితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. పదండి. అలాగే పదండి. అలాగే. హలో, చాణక్య హియర్. నేను 2 టౌన్ ఎస్ఐ సార్. లాకప్ లో ఉన్న ఇద్దరు రౌడీలు స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అలాగా, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతం లేదు సార్. అంకుల్, ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశారు. ఆయనకేదో అర్జెంట్ పని ఉందట. సరాసరి ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తాను. వెరీ గుడ్. ఆగండి. అబ్బా, ఏమి జానకి నీకు పిచ్చి? పిచ్చి కాదండి, నరుడు చూపుకి నల్లరాయ పగులుతుందంటారు. మీకింత గొప్ప సత్కార్యం జరుగుతుంటే ఎంతమంది దిష్టి తగులుతుందో. ఆంటీ, నువ్వు చెప్పింది కూడా ఈ శుభ సమయంలో నువ్వు తుమ్మనమనే. ఏమిటి జానకి, అందరూ నవ్వుతుంటే నువ్వు మాత్రం సీరియస్ గా ఉన్నావేంటి? ఎలా నవ్వుతుంది అంకుల్? మీకు జరిగే సత్కారాన్ని కల్లారా చూసుకోలేకపోతుందని పొద్దు నుంచి దిగులుగా ఉంది.
అదే నువ్వేం దిగులు పడక్కర్లేదు, నేను ఒక ఐడియా చెప్తాను. రేపు జరిగే ప్రోగ్రామ్ అంతా టీవీలో రిలీజ్ చేస్తారు. దానికి రేపు సాయంకాలం 5 గంటలకి ఈ సోఫాలో నువ్వు ఇక్కడ కూర్చో, నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడు కూతురు మీరు ఆ సోఫాలో కూర్చోండి. ఇక్కడ జానకి, రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను, నువ్వు కూడా నా వంక చూసి ఇలా అన్నాను. అప్పుడు మేము కళ్ళు ఇలా మూసుకోవాలి, అంతే కదా? ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్. థ్యాంక్ యూ. రాణాజీ, కస్టమ్స్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాను. గుడ్. హలో, పిలవకుండానే వచ్చావు. ఈవేళ నీకు నేను హోస్టును కాదే. పిలవని పేరంటానికి నేను నీకు గెస్టును కానే. మరెందుకు వచ్చావు? ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన నేరస్తులిద్దరు ఆ నేరం చేయించింది మీ ఇద్దరేనని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిగో, కుడివైపు నుంచి 3వ స్విచ్ నొక్కి విను, నీకు ఎడం వైపు నుంచి హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతమో లేదు సార్. నాకు హార్ట్ అటాక్ కాదు కదా, కనీసం హెడ్ఏక్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ పోలీసులకు అప్పచెప్తే అప్పుడొస్తుంది నీ హెడ్ కు నైలాన్ రోప్, అదే ఉరితాడు. టేప్ రికార్డుల్లో ఉన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా దగ్గర ఓ టేప్ రికార్డు ఉంది, అందులోనూ ఓ స్టేట్మెంట్ ఉంది. విను. నా పేరు రంగా. సంఘ సేవకులైన రాణా గారికి ఈ విషయం తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేలా చేస్తారని ఆయనకి వాంగ్మూలం చెబుతున్నాను. ఈ రోజు పద్మశ్రీ బిరుదు పొందడానికి ఢిల్లీ బయలుదేరుతున్న మేజర్ నాగార్జున వజ్రాలను దొంగతనంగా తీసుకెళ్తున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. No, no, no! It's a false allegation. It's a false statement. రంగా, చాణక్య, చాణక్య, what is this? నన్ను ఆపుకోండి సార్. Hold on, I say. సార్, దేశం కోసం రక్తాన్ని చిందించిన నా తండ్రిని ఈ దుర్మార్గులు స్మగ్లర్ అంటున్నారు. నీతి కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన నా తండ్రిని ఈ దుర్మార్గులు దేశద్రోహి అంటున్నారు. సారీ మిస్టర్ చాణక్య, నీ తండ్రి డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. మిస్టర్ చాణక్య, నీ తండ్రి మీద అపవాదు వచ్చినప్పుడు బాధ్యత గల ఆఫీసర్గా కన్న తండ్రినైనా సోదా చేయవలసిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. నా మీద రిపోర్టు తెచ్చారు గనక నన్ను, నా ఇంటిని సోదా చేసుకోమని చెప్పండి. నేను దోషిని రుజువైతే నా చేతులకు సంఖ్యలు వేయమనండి. అలాగే తన తండ్రిని కూడా సోదా చేసి ఆయన దోషి అని రుజువైతే కన్న తండ్రికి బేడీలు వేయమనండి. అతని నిజాయితీని రుజువు చేసుకోమనండి. ఆల్ రైట్. నా తండ్రి నిర్దోషం తెలిసిన మరుక్షణం నీ చేతులకు సంఖ్యలు వేయటమే కాదు, నీ కీళ్లు విరిచేస్తాను. Be careful. Come on. ఫ్రెండ్స్, ప్లీజ్ ప్లీజ్, అసలే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన ఫ్రెండ్ కి కాస్త ఊపిరి ఆడినివ్వండి. ఏమిటో నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీ అబ్బాయి చాణక్య వస్తాడన్నా ఇంకా రాలేదే? అడుగో చాణక్య.